ఎలిజబెత్ని పంపాక ఏం జరిగిందో విశ్వనాథం చెబుతాడేమోనని ఎదురు చూసింది మేరీ. ఎలిజబెత్కి మంచి అనుభవం ఉంది. తను 1-2 రోజులు లేకపోయినా నర్సింగ్ హోం నిర్వహించుకునే సమర్థత గలది. ఇంచుమించు కుడిభుజంలా ఉండేది. అటువంటి నర్సుని మళ్లీ తయారు చేసుకోవాలంటే కనీసం 6 నెలలైనా పడుతుంది. తన భర్తని అనరాని మాట అన్నదని ఆమెను పంపేసింది. కాని విశ్వనాథం ఈ విషయం పట్ల ఎందుకంత ఉదాసీనంగా ఉన్నాడు? నిజానికి అతనికి ఎలిజబెత్ మీద భ్రాంతి కలిగిందా? ఆ తలంపుని బలవంతాన అడుక్కి తొక్కి పట్టేసింది. తమ గౌరవం కాపాడేందుకు ఎలిజబెత్ని పంపేయడాన్ని భర్త అర్థం చేసుకోకపోతే ఎలా? తను ఎన్ని మంచి పనులు చేసినా ఇతని దృష్టి కానవా? ఒకే విషయాన్ని ఇద్దరూ, అందులోనూ ఆ ఇద్దరూ భార్యాభర్తలైనప్పుడు తమ తమ దృక్పథం నుంచే ఎంతో విభిన్నంగా ఆలోచించి తమ ధోరణే సక్రమం అనుకుంటారు. ఈ డాక్టర్ దంపతుల విషయంలోనూ అలాంటిదే జరిగింది. మేరీ ఎలిజబెత్ని పంపిందని విన్నాడు విశ్వనాథం. ఆ నర్సుని తన ఎదుట ఏం చేశావని నిలదీస్తుందని, అప్పుడు ఏం చేసిందో ఆ అమ్మాయి నోటి వెంట చెప్పించొచ్చునని అనుకున్నాడు. అసలేం జరిగిందండి అని భార్య సర్వసహజంగా తనని అడుగుతుందని భావించాడు. ఇంత గుట్టు చప్పుడు కాకుండా ఆ అమ్మాయిని పంపేసి ఆ విషయం పట్ల నిశ్శబ్దత వహించడంలో ఆమె తన నడవడికను శంకిస్తోందని, తననొక దోషిగా చూస్తోందని అతనికి అనిపించింది. మేరీ తనపై న్యాయ విచారణకు కూర్చుందా? తన భార్య ప్రతిదీ తను చెప్పినట్లు చేస్తూ తన సలహాలు పాటించే మేరీ ధనగర్వంతో క్రమంగా మారిపోయి తనని అలక్ష్యం చేస్తోందా? ఆ ఎలిజబెత్ని పంపుతున్నప్పుడు తనతో మాట మాత్రంగా అనొచ్చుగా. ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష సబబు కాదని తను తక్షణం చెప్పుండునే. కొన్ని విషయాలు పైకి బాహాటంగా చర్చించుకుని ఘర్షణ పడ్డంలో సుఖం ఉంది. వాగ్యుద్ధంలో భార్యాభర్తలు ఒకరిపై ఒకరు నిందలు మోపుకుని ఆరోపణలు చేసుకున్నా వారి మనోభావాలు వెల్లడై మనసులు దగ్గర పడతాయి. విశ్వనాథం మేరీలు ఎలిజబెత్ విషయం పైకి మాట్లాడుకునుంటే ఇన్ని సందేహాలు ఉండేవి కాదు. ఎలిజబెత్లోని చిన్నతనపు చేష్టని విశ్వం తన భార్యకు అర్థమయ్యేటట్లు చెప్పుండేవాడు. ఎలిజబెత్ని 4 కేకలేసి మందలించి ఆమె స్థానాన్ని ఆమెకు తెలియబరిచుండేవాడు. అసలు అతనికి ఎలిజబెత్పై వ్యక్తిగతంగా కోపంగాని ద్వేషంగాని లేదు. ఆమె చూపే నిర్లక్ష్యాన్ని అహంకారాన్ని తుడిచివేయాలని తప్ప ఆమెను పంపేయాలని అతను సీరియస్గా అనుకోలేదు. లోగడ ఆ పిల్లని పంపేయాలని భార్యతో 1-2 సార్లన్నా ఈ ఎలక్షన్లతో ఇటీవల తను నర్సింగ్ హోం ఛాయలకు రావడం లేదు. ఎలిజబెత్ డ్యూటీ విషయంలో ఎంత శ్రద్ధ క్రమత కనబరిచేది అతను గమనించకపోలేదు. ఆమె క్షమార్పణ చెప్పుకుని తన ప్రవర్తన మార్చుకుంటానంటే ఆమె చిలిపి చేష్టని అర్థం చేసుకుని మన్నించగలిగే వివేకము విజ్ఞానము అతనికి ఉన్నాయి. అయితే ఈ విషయంలో తన భార్య ఉదాసీనంగా ఉండి ఎలిజబెత్ని పంపేసి ఊరుకోవడం అతనికి చికాగ్గా ఉంది. స్త్రీ సహజమైన తొందరపాటుతో ఆ పిల్లని పంపేసి నమ్మకమైన నర్సుని పోగొట్టుకుందనేగాక ఈ పంపేయడంలో మేరీ తన ప్రవర్తనను అనుమానిస్తున్నట్లుగా కూడా తోచింది. ఈ నర్సింగ్ హోం వ్యవహారాల్లో మేరీ తన స్వతంత్రతను నిరూపించుకుంటుందా? తనతో సంప్రదించనవసరం లేకుండా నిర్వహించదలుచుకున్నదా? కావచ్చు, అది బాగానే ఉంటుంది. సంపాదనాపరురాలు, సర్వస్వతంత్రురాలు అనుకున్నాడు. గోటితో పోయేదానికి గొడ్డలి అవసరం కలిగేటట్టు భార్యాభర్తలిద్దరూ ఈ ఎలిజబెత్ విషయంలో హాయిగా పైకి అనుకునుంటే ఈ మానసిక ఆందోళన ఉండేది కాదు. దూరం ఆలోచించగలిగినవాడు, కార్యదక్షుడు అయిన విశ్వనాథం ఎలిజబెత్కి పాఠం నేర్పాలి గాని ఉద్యోగంలోంచి పంపి తమ నర్సింగ్ హోంకి నష్టం తెచ్చుకోవడం కాదు అనుకున్నాడు. మేరీ ఇలా హఠాత్తుగా ఎలిజబెత్ని పంపేయడంలో విశ్వనాథం సానుభూతిని పొందలేకపోయింది సరికదా. భార్యాభర్తల మధ్య ఉండవలసిన విశ్వాసము ప్రేమ సన్నగిలను ఆరంభించాయి. ఎలిజబెత్ని పంపేయడం వల్ల తమ పరపతి ప్రాక్టీసు దెబ్బతింటాయని విశ్వనాథానికి తెలుసు. భర్త పరువు కోసం మంచి నర్సుని వదులుకున్నాను, అయినా అతను తనని అర్థం చేసుకోవడం లేదు అని వాపోయేది మేరీ. ముందు వెనకలు చూడకుండా తెలివి తక్కువగా చేసిన స్వయంకృతాపరాధానికి ఎవరినని లాభం లేదు అనుకున్నాడు విశ్వనాథం. మానసిక సంఘర్షణలు, పైకి తెలపని భావాలు అలా ఉన్నప్పటికీ ఒకరిపై ఒకరికి అనురక్తి పోలేదు. ఆమె మళ్ళీ గర్భవతి అయింది. ఈసారి చాలా సిగ్గుగా ఉందామెకి. మునుపట్ల ఆడపిల్ల కావాలి, మగపిల్లాడు కావాలి అని అనుకోలేదు. ఎలిజబెత్ని పంపేయడంతో నర్సింగ్ హోం భారం ఎక్కువైంది. కానీ ఆదాయం తగ్గుతోంది. పెద్దపిల్ల సరిగ్గా చదువుతోంది గాని బాబు స్కూలుకు వెళ్లడం లేదని, అలగా పిల్లలతో చేరి బడి ఎగ్గొట్టి తిరుగుతున్నాడని మేస్టారొచ్చి ఆమె చెవిని వేశాడు. భర్త ఖర్చులు, అడపాదడపా అత్తమామలకి డబ్బు, అనుకున్న ప్రకారం ఇల్లు అమ్మకం కాలేదనే కోపంతో అద్దె హెచ్చించమని లేకపోతే ఖాళీ చేయమని
మీసాల నాయుడు పంపే కబుర్లపైన కబుర్లు. మేరీకెంతో చికాగ్గా ఉంది. దిక్కు తోచడం లేదు. రైలు దిగినప్పటి నుంచి ఈ ఇంట్లో 10 ఏళ్లుగా ఉండి పేరు గడించుకున్న తాము మళ్ళీ ఎక్కడికి మారతారు? మారినా ఇంత పెద్దిల్లు దొరుకుతుందా? ఆదాయం పెరగడం లేదు కానీ వ్యయం పెరుగుతోంది. మళ్ళీ తనకి గర్భమా? ఈ లోకంలోకి మరో ప్రాణిని తీసుకురావడమా? ఈ పిల్లల్ని తాను ఎలా పెంచి పెద్దవాళ్ళని చేస్తుంది? ఇటువంటి ఆలోచనలు భర్తకు రావా? తను డాక్టర్ అయి ఉండి 10 మందికి చెప్పగలిగింది తనకే మళ్ళీ గర్భమా? తను కోరుకోకుండానే మరో ప్రాణి తనలో చోటు చేసుకుంది. తనకి బాధ్యత ఎందుకు? మేరీకి క్రితం 3 సార్లకు వలె ఉత్సాహంగా లేదు. ఏదోలే అని నిరుత్సాహంతో బిడియపడుతోంది. ఆ రోజు ఉదయం నుంచి మేరీకి మనసులో చికాగ్గాను ఆందోళనగాను ఉంది. అంత క్రితం సాయంత్రమే విశ్వనాథం మళ్ళీ జనరల్ ఎలక్షన్లలో నిలబడ్డానికి సన్నాహాలు చేస్తున్నాడని వింది. 1.5 ఏడాది క్రితం కంటే ఇప్పుడు తమ సంసారం నలుగురి నోళ్లలో పడింది. ఆర్థికంగా దెబ్బతిన్నారు. తన భర్త లోపాలు అందరికీ తెలుసు. అలాంటప్పుడు అతనెలా నెగ్గుతాడు? మళ్ళీ 25,000 ఎలా పుట్టిస్తారు? ఎక్కడ్నుంచి తెస్తారు? ఆనాటి ఉదయమే మేరీ పెద్ద కూతురు సురేఖ వ్యక్తురాలైంది. ఇదేదో ప్రత్యేక విషయంగా మేరీకి తోచలేదు కానీ 10 ఏళ్ల బట్టి ఆ వాతావరణంలో గడపడంతో చుట్టూ ఉన్న కుటుంబాల వారు వ్యక్తురాలైన ఆడపిల్లకి పెళ్ళిడొచ్చిందని తొందరపడ్డం చూస్తోంది. థర్డ్ ఫార్మ్ చదువుతున్న సురేఖ భవిష్యత్ ఏంటి? విశ్వనాథం తనని వివాహం ఆడతానని అన్నప్పుడు తన పెద్ద ఆడపడుచు సుందరికి ఇప్పుడు సురేఖకున్నంత వయసుండుంటుంది. ఆ పిల్లకి పెళ్ళవదేమో అన్నదే ముఖ్య కారణంగా తన అత్తవారి తరపు వాళ్ళు అన్నారట. ఈనాడు సురేఖ ఆ వయసులోనే ఉంది. తన చెల్లెలి పెళ్లి గురించిన బాధ్యత నెత్తిని వేసుకున్న పెద్ద మనిషి తన కడుపును పుట్టిన కూతుర్ని గురించి ఏం ఆలోచిస్తాడు? ఇటు బ్రాహ్మలకి అటు క్రిస్టియన్స్కి చెందని సురేఖకి పెళ్ళవుతుందా? చదువొగ్గుతుందా? తాము పెద్ద చదువు చెప్పించగలుగుతారా? ఇలా మేరీ బుర్ర గిర్రున తిరుగుతోంది. ఆమె మనసు కల్లోలపడ్డానికి మరో సంఘటన కూడా తోడ్పడింది. కిందటి రోజు సాయంత్రం 9 ఏళ్ల బాబుని దగ్గరకు పిలిచేసరికి వాడి దగ్గర సిగరెట్ వాసన గుప్పుమనొచ్చింది. తండ్రి దగ్గర నుంచి వచ్చాడేమో. భర్త సిగరెట్ పొగ వీడి బట్టలకి పట్టుకుందేమోనని సరిపెట్టుకుంది. కాని వాడి లాగు జేబులోంచి సిగరెట్ పీకలు తీసి ఆయా చూపించేసరికి మేరీకి మతిపోయింది. వెర్రికోపంతో వాణ్ణి చావబాదింది. అడ్డొచ్చిన విశ్వనాథాన్ని తండ్రిగా మీ బాధ్యత విస్మరిస్తున్నారని ఎత్తిపొడిచింది. పిల్లలు కళ్ళెదురుగుండా చెడిపోతుంటే నేను ఊరుకోలేను అంటూ రౌద్రమూర్తిలా చావబాదింది పిల్లాణ్ణి. ఆ ఇంట్లో జరిగే ప్రతీదీ చాటు మాటు లేకుండా రోగులు, నర్సులు, ఆయాల ముందు బట్టబయలైనట్లే ఇది బయటపడింది. బాబు సిగరెట్లు తాగుతున్నాడని తమకి తప్ప అందరికీ తెలుసు. ఈ పిల్లవాడు ఎలా బాగుపడతాడు? వీడు ఎవరితో తిరుగుతున్నాడు? ఆ రాత్రంతా మేరీ తనను తాను తిట్టుకుంది. ఈ ధన సంపాదనలో పడి పిల్లల విషయం తాను పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఏమైపోతారో అని భయం వేసింది. మనసు ఎంత అల్లకల్లోలంగా ఉన్నా డ్యూటీ తప్పదు కదా. పక్క ఊరికి కాన్పు కేసుకి వెళ్లాల్సి వచ్చింది మేరీ. 5వ నెల గర్భంతో ఉన్న మేరీకి పూర్వపు ఓపిక, ఉత్సాహం తగ్గుతున్నాయి. గతుకుల రోడ్డు మీద 4 మైళ్ళు సైకిల్ రిక్షాలో వెళ్ళాలి. అయినా తప్పదు. సంపన్నులైతే కారు పంపుతారు. కానీ వీరంత ఉన్నవారు కాదు. అంచేత మేరీ తన రిక్షాలో బయలుదేరింది. స్థానిక మంత్రసాని అన్నీ సిద్ధం చేసి ఉంచుతుంది. ఈమె వెళ్లి కానుపు జరిపించడమే. మేరీ వెళ్లిన గంటలో పురుడు రావడం, పుట్టిన శిశువు దబ్బపండులా ఉండడం అంతా ప్రశాంతంగా జరిగిపోయింది. ఓ గంట సేపట్లో అన్నీ చూసుకుని వెనక్కి బయలుదేరింది మేరీ. పురిటింట్లో ఉన్న ఆ 2 గంటలు తన సమస్యలు మరిచిపోయింది మేరీ. తన పిల్లలు, భర్త, డబ్బు, చికాకులు ఇవన్నీ మరిచిపోయింది. కానీ రిక్షా ఎక్కాక తెగిన మాలని ముడిపెట్టినట్లు ఆలోచనలు మళ్లీ చుట్టుముట్టడం మొదలుపెట్టాయి. ఆలోచనలతో సతమతమవుతోన్న మేరీ రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద తన రిక్షా ఆగడం గాని, రైలు వెళ్లడం గాని గమనించలేదు. ఆమె దైహికంగానూ మానసికంగానూ అలసిపోయింది. రైలు వెళ్ళిపోవడంతో ఎవరికి వారు త్వరగా గేటు దాటాలనే ఆతృతతో ముందు వెనకలు చూడరు. ఎండుగడ్డితో నిండిన ఒక లారీ ఎత్తునుంచి దిగువకొస్తూ బ్రేకు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మేరీ రిక్షాని రాసుకుంటూ వెళ్ళింది. గడ్డి లారీ రాసుకోవడంతో రిక్షా పక్కనున్న పల్లంలోకి దొర్లింది. రిక్షావాడు తప్పించుకున్నాడు గాని సైకిల్ రిక్షా చక్రం నుగ్గునుగ్గు అయిపోయింది. మేరీ పక్కనున్న తుప్పల్లో పడిపోయింది. ఆమె ముఖం అందరికీ చిరపరిచితం అవడం వల్ల కంగారు పడుతూ ఆ క్రాసింగ్ దగ్గరే ఉన్న ఓ ప్రైవేటు కారులో వేసుకుని నర్సింగ్ హోంకి తీసుకొచ్చారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో విశ్వనాథం ఇంట్లోనే ఉన్నాడు. ఒంటి మీద బలమైన గాయాలు తగల్లేదు గాని తుప్పల్లో పడిపోవడంతో ఒళ్లంతా గీరుకుపోయింది. ఆ పడిన విసురులో స్పృహ కోల్పోయింది మేరీ.
విశ్వనాథం మొదట్లో కంగారు పడ్డాడు, కానీ నెమ్మదిగా సర్దుకున్నాడు. మేరీకి ప్రథమ చికిత్స చేసి కట్టుకట్టాడు. మేరీకి స్పృహ రావడం ఏమిటి, డొక్కలో పోట్లు ప్రారంభమవడం ఏమిటి ఒకేసారి జరిగాయి. ఆ తెల్లారి గట్ల గర్భస్రావం అయింది. తన గర్భస్థ ప్రాణి చనిపోయిందని తెలుసుకున్న మేరీ కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. తానేదో అపరాధం చేసినట్లు వాపోయింది. గర్భంలో పెరుగుతున్న ఈ ప్రాణిని తను వద్దనుకుంది. డాక్టరుగా, స్త్రీగా, తల్లిగా తను ప్రకృతికి విరుద్ధంగా ఆలోచించింది. అందుకే ఆ ప్రాణి నిన్ను శపించి వెళ్ళిపోయింది సుమా అంది. ఆమెలో తరతరాలుగా జీర్ణించున్న క్రిస్టియన్ రక్తం. మాతృమూర్తిగా ఆమె హృదయం కుమిలి ఏడ్చింది. విశ్వనాథం ఎంత ఓదార్చినా, ఆమెని ఎంత అనునయించినా మేరీ తట్టుకోలేకపోయింది. లోకంలోకి ప్రాణులని కొని రావడానికి నిర్దేశింపబడిన డాక్టర్ తను, జన్మనిచ్చే స్త్రీ తను. కాని తాను ఈ శిశువును వద్దనుకుంది. గర్భంలో జీవం పోసుకుంటున్న ఆ ప్రాణి తన మనోభావం గ్రహించింది. అందుకే తనను వదిలి వెళ్ళిపోయింది. ఇలాంటి మనోవేదనతో సతమతమవుతోంది మేరీ. గర్భస్రావం అన్నది ప్రసవం కన్నా కష్టం. అందులోనూ అదురుకు గర్భస్రావం అవడం. మేరీలోని మానసిక ఆందోళన ఒకదానికొకటి దోహదమై ఆమెకి జ్వరం వచ్చి నెల 15 రోజులు పక్క మీద నుంచి దిగలేకపోయింది. విశ్వనాథం ఆమెకెంతో శ్రద్ధగా మందులిస్తూ ప్రేమతో సేవలు చేసేవాడు. క్లబ్బు, పేక, ఎన్నికల ప్రయత్నం, డ్రింక్స్ ఇవన్నీ తాత్కాలికంగా నిలిచిపోయాయి. అతనికి ఆమె పట్ల విపరీతమైన సానుభూతి, అపరిమితమైన మమకారం. అయితే మేరీలో ఈ ఊరు పట్ల, పరిసరాల పట్ల ఒక విరక్తి భావం మొలకెత్తింది. తన గర్భస్థ ప్రాణి మరణించడానికి ఈ పరిసరాలు కారణమనే నమ్మకం నాటుకుంది. ఆమె మనసులో మళ్లీ లేచి తిరగాలనే ఉత్సాహం కలగడం లేదు. మానసికంగా, దైహికంగా ఆమె డీలా పడిపోయింది. ఒక్క చేతి మీద నడుస్తున్న వ్యాపకాలు ఆ వ్యక్తి మూలపడితే అవి మూలపడతాయి. మేరీ నెల 15 రోజులు మంచం దిగకపోవడంతో ప్రాక్టీసు పూర్తిగా మూలపడింది. పురిటి కేసుల వల్ల 2 చేతులా సంపాదించే మేరీ పక్క మీద ఉంది. డాక్టర్ కోసం పురుళ్ళు ఆగవుగా. పేషెంట్లు మిషనాసుపత్రికి వెళుతున్నారు. పక్కపల్లెలోని డాక్టర్ దంపతుల్ని పిలుస్తున్నారు. ఇదివరలో మేరీకి పురుడొచ్చినప్పుడు ఎలిజబెత్ డాక్టర్ అమ్మలేని లోటు లేకుండా నిర్వహించుకుపోయేది. ఆ ఎలిజబెత్ని పంపాక మేరీకి అలా నిర్వహించుకుపోగల నర్సు మరొకటి దొరకలేదు. 10-12 ఏళ్ల క్రితం మేరీ ప్రాక్టీసు పెట్టిన రోజుల్లో ఇన్ని స్వంత కార్లు, ట్యాక్సీలు లేవు. కాలంతో పాటు మనుషులు, ఆదాయాలు, హంగులు మారాయి. చీటికి మాటికి కాకినాడ వెళ్ళగలుగుతున్నారు. దాంతో మేరీ లేకుండా జరగదు అన్న కాలం పోయింది. అందరూ యథారీతిగానే ఉన్నారు. దెబ్బతింది, ఆదాయం కోల్పోతోంది మేరీ నర్సింగ్ హోం ఒకటే. 1.5 నెల పక్క మీదుండి 1 వారం రోజులుగా లేచి తిరుగుతుంది మేరీ. ఎప్పుడూ రోగులతో, పసిపిల్లల ఏడుపులతో హడావిడిగా ఉండే నర్సింగ్ హోం బోసిగా ఉంది. 2 రోగులు, ఆయాలు, నర్సు తప్పించి రూముల్లో మంచాలే గాని మనుషులు లేరు. ఈ నిశ్శబ్దం మేరీకి ఏదో గుబులుగా ఉంది. సాయంత్రం టీ తాగి వాలు కుర్చీ వాల్చుకుని వరండాలో కూర్చునుంది. పిల్లలు 3 సినిమాకి వెళ్లారు. విశ్వనాథం క్లబ్బుకు వెళ్ళాడు. మేరీ ఒక్కసారి తన జీవితాన్ని సింహావలోకనం చేసుకుంటుండగా గేటు ముందు సైకిల్ రిక్షా ఆగితే ఎవరా అన్నట్టు తలెత్తి చూసింది. మరిది మోహన్, వెనక పాపనెత్తుకున్న ఉషారాణి దిగారు. అంత క్రితం రోజునే విశాఖపట్నం నుంచి వచ్చిన మోహన్ వదినగారిని చూడ్డానికొచ్చాడు. మోహన్కి ఈ అన్నా వదినల మీద ప్రత్యేక అభిమానం, ప్రేమ ఉన్నాయి. ఆనాడు తండ్రి, పెద్దన్నగారు చదువు చెప్పించలేమనంటే చిన్నన్నగారు, వదిన తనకి నెల నెలా డబ్బు పంపిన విషయం అతను మరిచిపోలేదు. ఫిలాసఫీలో PhD చేసి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నాడు. అతని భార్య MSc అయ్యి స్త్రీల కాలేజీలో డెమాన్స్ట్రేటర్గా ఉంది. బొద్దుగా, గుండుగా ఉన్న పాపను ఎదురెళ్లి ఎత్తుకుని చెకిలిగిలి పెట్టింది మేరీ. వందలాది పసిపిల్లల్ని ఎత్తుకుని ఆడించింది మేరీ. పాప కిలకిలా నవ్వింది. నష్టమైపోయిన తన గర్భస్థ శిశువు మేరీ మదిలో మెదిలింది. అదేంటొదినా అంత చిక్కిపోయావు అన్నాడు మోహన్ ఆప్యాయంగా. అంతా విన్నావుగా, ఏంటో వెనకటి ఓపిక తగ్గిపోతుంది అంది నిరుత్సాహంగా. మేరీకా దంపతులను చూస్తే చాలా ముచ్చటేసింది. 2 స్వేచ్ఛగా, హాయిగా ఉన్నారు. అందర్నీ ఎదిరించి అప్రతిష్ట తీసుకొచ్చి వివాహం చేసుకున్న తాము అత్తమామల్ని పట్టుకుని వేలాడుతున్నారు. సాంప్రదాయ సిద్ధంగా అందరి ఆమోదంతో పెళ్లి చేసుకున్న ఈ మోహన్ తల్లిదండ్రులకి దూరంగా వెళ్లి హాయిగా ఉన్నాడు. ఏంటొదినా, అన్నయ్య మళ్ళీ ఎలక్షన్లో నుంచుంటాడట. నువ్వు వద్దనలేదా? మనకెందుకీ గొడవలు? పెద్దన్న చిందులు తొక్కుతున్నాడు. మళ్ళీ జమీందారు గారికి వ్యతిరేకంగా చేస్తున్నాడని. చూడు మోహన్, మీ అన్నయ్య సంగతి నీకు తెలియందేముంది? నేను చెబితే వింటారా? ఆ సుబ్బరాజు వాళ్ళు లేరు,
ఆయనకి ఆప్తులు, వాళ్ళ మాట వింటారు. ఏమీ లేని వాళ్ళకి రాజకీయాలు గాని మనకెందుకు? లక్షణమైన ప్రాక్టీస్ వదులుకుని ఎందుకీ గొడవలు? నేను చెబితే వినరు. మొదట్నుంచి నువ్వు ఇలానే ఊరుకున్నావు. అసలు హాయిగా మీ బతుకేదో మీరు బతక్క ఈ ఊరు రావడం మొదటి తప్పు. ఆ పైన ఈ రాజకీయాల్లో దిగడం రెండో తప్పు. తను డాక్టర్నని, ఒక ప్రొఫెషనల్ మ్యాన్ అని చిన్నన్నయ్య మర్చిపోయాడు. మేరీ జవాబు చెప్పలేదు. నిశ్శబ్దంగా ఊరుకుంది. వదినా, నువ్విలా పట్టించుకోకుండా ఉంటే లాభం లేదు. అసలు ఆ పేక, ఆ కంపెనీ ఇవి మారితేనే గాని అన్నయ్య బాగుపడ్డు. నన్నడిగితే మీరు ఈ ఊరు నుంచి వెళ్ళిపోవడం మంచిదంటాను. ఎక్కడికి వెళ్ళమంటావయ్యా? 10, 12 అలవాటు పడ్డ మనుషులు మనవాళ్ళు. నీకు ఈ పిచ్చే పట్టింది. మనవాళ్ళు అంటే వాళ్ళను పట్టుకుని దేవుళ్ళాడితేనే గాని ప్రేముండదా? అసలు ఎవరిని ఎంతవరకు ప్రేమించాలో, మన బాధ్యతలు ఎంతవరకు అని చిన్నన్న మరిచిపోయాడు. నువ్వు మరిచిపోతున్నావు. నిజమే. మీ నాన్నగారు పెద్దవారైపోతున్నారు. ఏం అయితే? పెద్దన్నే లేడు, నేను లేను, తమ్ముడు లేడు. తనొక్కడేనేంటి కొడుకు? మేం కొడుకులం కాదా? వాళ్ళు మిమ్మల్ని ఇక్కడ ఉండమన్నారా? లేదనుకో. మరేంటి గొడవ? చేతిలో విద్యుంది. ఇద్దరూ కలిసి ఎక్కడున్నా నెలకో 1000 సంపాదించుకోవచ్చు. మీరిక్కడ ఇంకా ఇలాగే ఉంటే అన్నయ్య ఆ రాజకీయాల వెంట తిరగడం, నువ్విలా సతమతమవడం తప్పదు. ఏం చేయమంటావ్? అది నేను చెప్పను. నాకు అందరూ ఒకటే. కానీ మన వాళ్ళ స్వభావాలు నేను కాచి వడబోసాను. అన్నయ్య నిన్ను చేసుకున్నందువల్ల ఆ పాప పరిహారార్థం తమకేదో చాలా హక్కుందని పెద్దన్నయ్యకు వదినకు దిలాస. పెద్దన్నయ్య కూతురికి సంబంధాలు చూస్తానని మాటిచ్చాడట. పెద్ద వదిన మరిదిని ఆకాశానికి ఎత్తేస్తుంది. రేపు కట్నానికి చిన్నన్నేను అడక్కపోతే నా చెవి కోసుకుంటాను. మా దగ్గరేముంది? వచ్చిన వాళ్ళం వచ్చినట్లున్నాం. అదే నేను చెప్పేది. చిన్నన్న బోళా మనిషి. బంధు ప్రేమ జాస్తి. గొప్పలకు పోయి ఏ సుబ్బరాజు దగ్గరో అప్పు తెచ్చి కట్నం సర్దుతాడు. మళ్ళీ నువ్వు ఆ అప్పు తీర్చాలి. నీకు గాని అన్నయ్యకి గాని మీ పిల్లల్ని గురించిన ఆలోచనలు రావా? ఎంతకీ వాడు కీర్తి కాముకుడే కొట్టుకుపోతున్నాడు. ఎందుకు రావయ్యా? బాబుకి చదువు అవ్వడం లేదు. వాడు సిగరెట్లు తాగుతున్నాడని ఆ రోజు చావు బాదాను అంది మేరీ ఆనాటి సంఘటన చెబుతూ. ప్రేముంటే మన వాళ్ళకి నెలలా డబ్బు పంపించొచ్చు. అంతేగాని తనకి మాలిన ధర్మం పనికిరాదు. మీరు ఈ ఊళ్ళో ఉంటే బాధ్యతలు పెరుగుతాయే గాని విముక్తి ఉండదు. మేం చూడు, పాపాయికి 2 ఏళ్లు నిండాక దాన్ని మా అత్తగారి దగ్గర వదిలి స్టేట్స్కి వెళ్ళిపోతాం. అవకాశం ఉన్నప్పుడు ఇలా నీరు కారిపోవడం నాకు నచ్చదు అన్నాడు మోహన్. తన భర్త ఇంత నిర్మోహమాటంగా మాట్లాడడం వింటూ ఊరుకుంది ఉషారాణి. మోహన్ చాలా ఎదిగాడు అనుకుంది మేరీ. అతని దృష్టి తన భర్త దృష్టి వలె మసకలు కమ్ముకోలేదు. తనకేం కావాలో స్పష్టంగా తెలుసు. ఆ గమ్యాన్ని చేరడానికి సూటిగా పయనించగలడు. ఒకప్పుడు తన భర్త ఇలాగే స్పష్టంగా నిశితంగా ఆలోచించేవాడు. ఈనాడు ఎందుకిలా అయ్యాడు? బహుశా పరిసరాల ప్రభావమేమో. చుట్టూ ఉన్న వ్యక్తులు అతని భావనాశక్తిని మొద్దుపరిచారా? తను డీజీఓ చెయ్యాలని, భర్త ఎండీ చెయ్యాలని అనుకున్న కలలు ఏమైపోయాయి? కల్లోలంగా ఉన్న ఆమె మనసుని మోహన్ తన మాటలతో మరింత కల్లోలపరిచాడు. మరిది మాటల్ని తరచి తరచి చూడగా ఆ మాటల్లోని వాస్తవికత కొట్టొచ్చినట్టు కనపడింది. ఆ 3వ రోజు 2 గంటల వేళ మేరీకి రోసి ఉత్తరం అందింది. అప్పుడే భోజనం చేశారు విశ్వనాథం దంపతులు. విశ్వనాథం పక్కపల్లెలో ఎలక్షన్ మీటింగ్ ఉందంటూ సన్నాహమవుతున్నాడు. వీధిలో పార్టీ జీపు కాచుకునుంది. ఉత్తరం విప్పిన మేరీ నిశ్చేష్టురాలై కళ్ళప్పగించి చూడడం గమనించి ఏంటి అని అడిగాడు విశ్వనాథం. మా అమ్మకు సీరియస్గా ఉందట. అలానా అని పొడిగాని ఏం జబ్బట? నేను రాత్రికి వచ్చాక తీరిగ్గా మాట్లాడుకుందాం అంటూ కన్సల్టింగ్ రూంలో ఉన్న 4 మనుషుల్ని వెంటబెట్టుకుని జీపెక్కాడు. మేరీ మరొకసారి ఉత్తరం చదవ ప్రయత్నించింది. కళ్ళు మసకలు కమ్ముతున్నాయి. డియర్ మేరీ, మీ మమ్మీని ఇక్కడ జాయిన్ చేసి 3 నెలలైంది. మీ మదర్కింత జబ్బుగా ఉంటే నువ్వు ఒక్కసారన్నా రాకపోవడం చూసి ఏదో అనుమానంగా ఉండి నీకు తెలియబరుస్తున్నాను. మీ ఆయనని ఢిల్లీలో కలిసినప్పుడు మా వారికి చెప్పారట మీరు ఆంధ్ర ప్రాంతాల్లో స్థిరపడినట్లు. మీరు ఉంటున్న ఊరి పేరు జ్ఞాపకం ఉండడంతో నీకు అందకపోతుందా అని రాస్తున్నాను. మీ అమ్మగారికి క్యాన్సర్. సెడిటివ్స్ ఇస్తున్నాం. నీ విషయం మీ వాళ్ళెవరూ మాట్లాడకపోవడం, ఆఖరికి నీ పేరు కూడా ఎత్తకపోవడంతో మీ అమ్మ విషయం నీకు తెలిసుండదని రాస్తున్నాను. ఎంతైనా తల్లి కదా, ఆమెని చూడాలని నీకు అనిపించదా? నీకు మళ్ళీ ఆమెని చూసే అవకాశం దొరకదేమోనని రాస్తున్నాను. నేనిక్కడ పేథాలజీలో వర్క్ చేస్తున్నాను. ఉంటాను, రోసి. మేరీ అప్పటికి ఆ ఉత్తరాన్ని 100 సార్లు చదివింది. మసకలు కమ్మిన ఆ కళ్ళు కట్టలు తెంచుకుని కన్నీటి వరదలై ప్రవహిస్తున్నాయి. గుండెలు అవిసిపోయేటట్లు వెక్కి వెక్కి ఏడుస్తోంది.
ఆ దుఃఖంలో ఆమె మాతృప్రేమ, నష్టపోయిన తన గర్భస్థ శిశువు, సుడిగుండంలో తిరుగుతున్న తమ కుటుంబం, తన వారందర్నీ వదిలి వచ్చిన ఈ 15 ఏళ్ల వైవాహిక జీవితం అన్నీ కలగా పులగమై చెప్పరాని వెలితితో దుఃఖం ముంచుకొస్తోంది. ఒక్కసారి తన తల్లి, తమ బాల్యం, చిన్ననాటి తమ ఊరు, జోసఫ్ అన్నయ్య, అక్క, చిన్నన్న అందరూ జ్ఞాపకం వచ్చారు. తన వాళ్ళందర్నీ చూడాలి, తన తల్లి దగ్గరికి వెళ్ళాలి. గాయపడిన తన హృదయానికి తన వాళ్ళ చల్లని నీడలో కాని సేద తెరదు. ఒక్కసారి జోసఫ్ అన్నఒడిలో పడుకుని మనసారా ఏడవాలనిపించింది. తన తల్లి, తనకి జన్మనిచ్చిన తల్లి, తను ఈనాడు తన పిల్లల భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్నట్లే ఒకనాడు తన అభివృద్ధి కోసం పాటుపడిన మాతృమూర్తి మృత్యు ఒడిలో ఉంది. ఒక్కసారి వెళ్ళాలి, తన తల్లిని ఒకసారి స్పృశించాలి. కన్నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. మేరీ స్థాణువులా అయిపోయింది. ఇంట్లో భర్త లేడు, పిల్లలు స్కూల్కెళ్లారు. తన బాధలో పాలు పంచుకునేవారు, తనని ఓదార్చేవారు ఎవరూ లేరు. తను ఏకాకి. పిల్లలు, భర్త తనకి ఎవరూ లేనట్టు ఈ 15 ఏళ్ల వైవాహిక జీవితం ఒక కలలాగాను, తన బాల్యం, తన వాళ్ళు అతి వాస్తవంగానూ అనిపించింది మేరీకి. కొబ్బరి తోపుల మధ్యనున్న తమ ఇల్లు, చుట్టూ ఉన్న వసారా మెట్ల మీద తమ ఆటలు, తన హైస్కూలు జీవితం, ఇలా బాల్య స్మృతులు పదే పదే ఆమె మనోఫలకం మీద తిరుగుతున్నాయి. ముఖ్యంగా మితభాష అయిన తల్లి, జోసఫ్ అన్నయ్య వాత్సల్యం ఆమెని మరీ మరీ కదిలిస్తున్నాయి. తనకి ఇంటర్లో 3 మార్కులు తగ్గితే జోసఫ్ అన్న ఎంతో శ్రమపడి మెడిసిన్లో సీటు సంపాదించాడు. అలాంటి అన్నకి, తల్లికి, స్వజనులకి తను చూపిన కృతజ్ఞత ఏంటి? వారి గుండెల్లో బాకులు దించి తన మతానికి, తన వారికి తీరని ద్రోహం చేసింది. ఆ పరాత్పరుడు ఈ అపచారాన్ని సహిస్తాడా? సహించడు. ఎప్పటికీ సహించడు. అందుకే తనని ఈనాడు ఇలా శిక్షిస్తున్నాడు. తను ఒక్కసారి అన్నగారిని క్షమాభిక్ష వేడుకోవాలి. ఆ ప్రభు సమక్షంలో తనని మన్నించమని కోరాలి. ఆ ప్రభు దయామయుడు. ఎందరో పాపుల్ని క్షమించాడు. తనని కూడా తప్పకుండా క్షమిస్తాడు. బీరువా అట్టడుగున దాచిన క్రాసుని స్పృశించాలని అనిపించింది మేరీకి. గబగబా లాకర్ తీసి తన నగల పెట్టె మూత తీసింది. అడుగున కనిపించిన సిలువను కళ్ళకద్దుకుని పెదవులతో స్పృశించింది. పెళ్ళైన తర్వాత క్రాసుని స్పృశించడం ఇదే తొలిసారి. మద్రాసులో తమ వివాహమయ్యాక మేరీ మెళ్ళోంచి క్రాసు తీసేసింది. ఆ క్రాస్ని విశ్వం తీయమని ఏనాడు అనలేదు. కాని తాము సివిల్ మ్యారేజ్ చేసుకున్నారు. తన భర్త హిందూ బ్రాహ్మడు. భరతమతమే భార్యది. అంచేత క్రాస్ని లోపల పెట్లో పెట్టేసింది. క్రాస్ని స్పృశించాక మేరీకి బాహ్యస్మృతి కలిగింది. తన చుట్టూ పరిసరాల్లోకొచ్చి పడింది. ఏదో అనుమానం పట్టి పీడిస్తోంది. అందుకని నిదానంగా లాకరంతా వెతికింది. పిల్ల గాజులు, గొలుసు, చిన్న చిన్న వస్తువులు, వెండి సామాను, మిగతా కాగితాలు అన్నీ ఉన్నాయి. కాని 3 పేటల చంద్రహారం మట్టుకు కనిపించలేదు. మేరీ తాత్కాలికంగా రోసీ రాసిన ఉత్తరం మరిచిపోయింది. బీరువా అంతా గాలించింది. ఇల్లంతా తిరగదోడింది. కాని చంద్రహారం మట్టుకు కనిపించలేదు. అన్ని వస్తువులు ఉండి ఈ గొలుసొకటే మాయమవడంతో మేరీ పనివాళ్లని గాని, దొంగలని గాని అనుకోలేకుండా ఉంది. ఏదో నిస్త్రాణగా, నిరాశగా ఉంది. తల్లికి ప్రమాదంగా ఉందని లేక మాయమైపోయిన నగ. పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. మేరీ రైల్వే టైం టేబుల్ ముందేసుకుని చూస్తుంటే పిల్లలకి ఆశ్చర్యం వేసింది. ఏంటమ్మా రైలు టైములు చూస్తున్నావు? అంది సురేఖ. అమ్మమ్మకు జబ్బుగా ఉందట. రాయివెల్లూరు హాస్పిటల్లో ఉంది. మనిద్దరం వెళదాం. నువ్వు నేను ఇద్దరం లేకపోతే ఇక్కడ నాన్నకి భోజనం ఎలా? బేబీని తీసుకుని నువ్వు వెళ్ళు. నాకు పరీక్షలు కూడాను అంది సురేఖ. ఒక్క క్షణం తనకంటే తండ్రి ఎక్కువ ఈ పిల్లలకి అని కలుక్కుమంది మనసు. కాని సురేఖ చెప్పిన దాంట్లో తప్పు పట్టడానికి ఏమీ కనిపించలేదు. ఇంట్లో ఉన్న పెట్టెలన్నీ గాలించగా 400 దొరికాయి మేరీకి. ఈ డబ్బు చాలుతుందా? అక్కడేమన్నా ఖర్చులకి అవసరం రావచ్చు. ఇంతమందికి ఇన్ని వేలు గుప్పిన తనకి తన తల్లి ఆఖరు రోజుల్లో ఖర్చుకి వెతుకోవాల్సి వస్తుంది. ఎట్లా? ఎవరిని అడగాలి? అర్థం పర్థం లేని ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరవుతోంది మేరీ.